జై శ్రీదత్త, జయ గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. శ్రీ స్వామివారి సమాధానం, అహం నిర్మూలనం. 57వ రోజు తెలుసుకుందాం. ప్రభావతి గారికి తేలు కుట్టి ఆవిడ బాధపడుతున్న విషయాన్ని విన్న స్వామివారు కొంతసేపు మౌనంగా ఉన్నారు. శ్రీ స్వామివారు ఏదైనా మంత్రం వేస్తారేమోనని ఎదురు చూస్తున్న వ్యక్తికి ఏమీ పాలుపోక, స్వామి, అక్కడ అమ్మగారు బాధపడుతున్నారు, మీరేదైనా మంత్రం వేస్తారేమోనని నేను ఇటు వచ్చాను అన్నాడు. శ్రీ స్వామివారు అత్యంత చిరాకుగా మొహం పెట్టి, నేను మంత్రాలు తంత్రాలు వేసేవాడిలాగా కనబడుతున్నానా? ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. నేను గారెడిల్లు చెయ్యను. వెంటనే నువ్వు వెళ్ళి అమ్మను భగవన్నామాన్ని విడవకుండా చేసుకోమని చెప్పు అన్నారు. ఆ వచ్చిన మనిషికి ఈ జవాబు రుచించలేదు. పైగా తానింత దూరం వస్తే ఈ రకంగా విసుక్కుంటాడా ఈయన అని కోపం వచ్చి వెనక్కి తిరిగి మొగల్చెర్ల వచ్చి శ్రీధర్రావు గారితో శ్రీ స్వామివారి అన్న మాటలు పూసగుచ్చినట్లు చెప్పేశాడు. వెళ్ళొద్దంటే విన్నావు కాదు నాయనా అన్నారు శ్రీధర్రావు గారు. ఆ రాత్రంతా ప్రభావతి గారు బాధపడ్డారు. మరుసటి రోజు సాయంత్రానికి పూర్తిగా నొప్పి తగ్గి మామూలుగా మారారు. ఆ పక్క రోజు శ్రీ స్వామివారి దగ్గరకు గూడుబండిలో వెళ్ళారు. శ్రీ స్వామివారు ఉల్లాసంగా ఉన్నారు. వీళ్ళని చూడగానే, అమ్మా అమ్మా, నొప్పి తగ్గిందా అన్నారు. తగ్గింది నాయన, కానీ పాపం మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తిని నిరాశపరచకుండా ఏదో ఒక మంత్రం చెప్పి పంపకపోయారా? నా బాధ నేను ఓర్చుకుంటాను, కానీ ఈ లోకం ఏమనుకుంటుంది? స్వామివారికి ఏ మహిమలు లేవని అనుకుంటుంది అన్నారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారు పక్క మని నవ్వి, అమ్మా అమ్మా, అంతమంది చేత పొగిడించుకునేసరికి నీకు అహం తన్నుకొచ్చిందమ్మా. అది తగ్గటానికి భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడు. నువ్వు ఒక రోజంతా కుయ్యో మర్రో అని బాధపడ్డావు. అప్పటికి నీ అహం తాలూకా పాపం ప్రక్షాళన జరిగింది. నేను భగవన్నామాన్ని చేసుకోమని చెప్పి పంపింది ఎందుకనుకున్నావు? అదొక్కటే సర్వ బాధలను నివారించేది అని నీకు తెలియటం కోసం. ఇక ఆ వచ్చిన వాడు నిరాశపడ్డాడని అనుకున్నావా? నిజమే, నిరాశపడ్డాడు. కానీ ఒకటి గమనించు, ఈరోజు నీవు తేలు కుట్టింది, నేను నా మహిమతో దానిని తగ్గించాను. రేపు మరొకరికి, ఆ పక్క రోజు ఇంకొందరికి, ఇలా వరుస పెడతారు. నేను గారడీలు చేసుకుంటూ మంత్రాలు చేసుకుంటూ దుకాణం పెట్టుకోవాలి. ఇక నాకు తపస్సు సాగినట్లే. అమ్మా అమ్మా, ఈ చమక్కల కోసం నేను ఇక్కడికి రాలేదు. నేను ఏ మహిమలు చూపను. నన్ను విమర్శించిన నా లక్ష్యం మాత్రం మోక్ష సాధనే. మీకు పదే పదే చెప్తున్నాను, నేను వచ్చిన కార్యం పూర్తవ్వబోతుంది. ఇంకా ఎక్కువ సమయం లేదు. నన్ను సజీవ సమాధి చేయటానికి ఏర్పాట్లు చేయండి. ఈ శరీరం ఎక్కువ కాలం ఉండదు అన్నారు. ప్రభావతి శ్రీధర్రావు గారు మళ్ళీ సజీవ సమాధి అని చెప్తున్నారు. శ్రీ స్వామివారు అని మదనపడి, నాయనా నాయనా, మేము చెప్తున్నాము వినండి. మా చేతులతో ఆ పని చేయలేము. పోనీ మీకు ఉపదేశం చేసిన మీ గురువుగారు బాలబ్రహ్మం గారిని ఇక్కడకు పిలుచుకొని వస్తాము. వారి ద్వారా మీకు చెప్పించే ఏర్పాటు చేస్తాము అన్నారు. వద్దు వద్దు, గురువుగారిని పిలుచుకురావద్దు. కానీ నా కాలపరిమితి పూర్తవుతున్నది. ఎవరొచ్చినా సమయం పూర్తయ్యే నాటికి నేను వెళ్ళిపోవాల్సిందే. ఆయనను ఇబ్బంది పెట్టడం మినహా మరో ప్రయోజనం లేదు అన్నారు. మరొక్కసారి ఆలోచించండి. మీలాంటి వారి అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది అని చెప్పి ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేశారు. శరీర త్యాగానికి సంసిద్ధం. రేపటి భాగంలో సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగుల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. స్వామివారి మందిరం అన్ని వేళలా తెరిచి ఉంటుంది. తమ యొక్క ఇతి బాధలను, సాధక బాధలను స్వామివారికి చెప్పి సేద తీరండి. స్వామివారి సేవలో తరించండి. స్వామివారి మండపంలో ప్రతి పౌర్ణమికి హోమం జరుగుతుంది. మీకు ఏదైనా మనశ్శాంతి లేదా గ్రహ పీడ పిశాచ బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే
ముందుగా మీ యొక్క గోత్రనామాలతో ఆ హోమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించవలసిందిగా గుడివారిని అడిగి దానికి సంబంధించిన రుక్కం చెల్లించి ఆ పూజను చేయించుకోండి. ఇకపోతే ప్రతి శనివారం స్వామివారు మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద ఉంటారు. ఆ రోజు స్వామివారి బృందావనాన్ని దూరం నుంచి దర్శించుకోవచ్చు. శనివారం సాయంత్రము పల్లక సేవ అనే ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో పాల్గొని మీ యొక్క బాధలను స్వామివారి పల్లకిని మొయ్యటం ద్వారా స్వామివారికి సమస్తం చెప్పి ఆదివారం ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకొని మీరు మీ స్వగ్రామాలకు వెళ్ళండి. సంతోషకరమైన వార్తలు వింటారు. జై శ్రీదత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీ దత్తాత్రేయ స్వామి దిగంబర. జై శ్రీదత్త, జయ గురుదత్త. ఓం ధ్రాం దత్తాత్రేయ నమః. సర్వం శ్రీ దత్త కృప. జై శ్రీదత్త, జయ గురుదత్త.